కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆలయం ప్రైవేటు వ్యక్తులకు చెందినదని స్పష్టం చేశారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయపు స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని, మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఈవేళ ఏకాదశి అని ఒక 10 మందిలా బయలుదేరినాం. మా ఊరు నుండి బయలుదేరినాం. 10 గంటలకు బయలుదేరాము. 11:30కి ఇక్కడికి వచ్చాము. గుడి దర్శనాలు బాగా అయిన తర్వాత డోర్లు వేసే కానీ కుమా అయ్యారు. అయిన తర్వాత ఇవేమో తెగిపోయేవి, ఇరిగిపోయిన తర్వాత పడిపోయిన తర్వాత మగపిల్లలు కాసినారు. కొందరు చచ్చిపోయారు, కొందరు కాలు ఇరిగిపోయి, కొందరు చేతులు ఇరిగిపోయి. ఏమైందో మరి మాకు తెలియలేదు. అంబులెన్స్ వచ్చి మాకు వేసుకొని వచ్చింది. అంతవరకే తెలుసు నాకు, మరి నాకు తెలియదు. ఏకదని వచ్చాం సార్. ఇట్నుండి వెళ్ళాము, ఫ్రీగా దర్శనాలు అయిపోయేవి. అటునుండి వచ్చాము. అటునుండి వస్తాడికి డోర్ మూసారు. డోర్ మూసితే అందరూ డోర్ తీయండి, ఎందుకండి ఇంత ఇదంటే 11:30 అయింది. డోర్ తీయండి అని ప్రతి ఓళ్ళు కూడా అంటుంటే మీకు ఏడు తెలుసు ఇదే అదనుకుని అతనికి కొద్దిగా కలబడ్డారు. డోర్ తీశారు. మొత్తం ఎక్కువ జనం అవ్వడం వల్ల డోర్ తీశారు. మళ్ళీ డోర్ గబెక్కుని మూసారు. మూసేయడం వల్ల లేట్ అయిందంటే అందరం కుబీలు అయిపోవడం వల్ల ముందుకి 8 రాడ్లు ఉన్నాయి. ఆ రాడ్ల మీద కొందరు పడిపోగానే మరి వాళ్ళ మగాళ్ళు అందరూ వచ్చి ఏడ్చేసారంటే ఆ కింద పడిపోయిన వాళ్ళకి ఎక్కదీస్తే వాళ్ళకి డోర్లు తీయండి అని ఎంతసేపు అయినా మరి ఆ డోర్లు తీయలేదు. వాళ్ళు తీయడం వల్ల ఉన్నోళ్ళు ఎంతమంది చనిపోయారు తెలియదు నాకు. దెబ్బలు మాత్రం తగిలేవి బాగా. అంతవరకే తెలుసు. అంతవరకు ఏమని సార్ ఎక్కడి నుండి అందరం కూడా మరి కింద పోవటం మరి ఎవ్వరికి కూడా సర్చ్ లేదు. 2 అబ్బాయిలు వచ్చి ప్రతి వాళ్ళకి కూడా తీశారు. అక్క చెయ్యవ్వండి అక్క, మీరు ఏట అనుకోకండి అక్క, మేము తీస్తాం అక్క, రాయండి అక్క, చెయ్యవ్వండి అక్క అనుకుని వాళ్ళ మీద పైపుల మీద తీశారు. మరి అందరికి కూడా ఉన్నోళ్ళకి అందరూ మరి ఏటైందనిపిస్తే మరి తేలదు. అంబులెన్స్ రాగానే మేము అలాగే వచ్చేసాం సార్. అంతవరకే.